మీటింగ్స్ తీసుకునే వాళ్ళు ఎంతమంది వచ్చేస్తారో మనకే తెలియదు. అది రిటైర్మెంట్ అండి ఈ కంపెనీలో. ఆ టైం వచ్చేసరికి ఎంత అమౌంట్ వస్తుందో కూడా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చోట మార్నింగ్ 8 to 9:30 వరకు రాజస్థాన్ మీటింగ్ తీసుకుంటారండి. ఓన్లీ ఫర్ నా టీమే ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు ఎంత అయిందండి, 9:25కి బెంగాల్ మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్. ఓన్లీ నా టీం, ఇంకా క్రాస్ లెక్క కూడా అక్కడ ఉండరు. ఇక్కడ ఎలాగో మనం మాట్లాడుతున్నాం, 2 గంటలు కొంతమంది వెళ్తున్నారు, 8 గంటలు కొంతమంది వెళ్తున్నారు. మన భాషా గారు అక్కడ 8:30కి అక్కడ కన్నడలో తీసుకుంటున్నారు. టీం ఎంత స్ప్రెడ్ అయింది సార్. ఒక టైంలో నేను మన సీతారామరాజు ఈ మీటింగ్ ఆన్ చేసి, నేను అతను మన సురేష్ గారు కూర్చొని, సార్ ఎవరు రాలేదు సార్, అయితే ఒక అరగంట మాట్లాడి క్లోజ్ చేస్తాం. ఎవ్రీడే అదే పని మాకు 1 వీక్ వరకు. ఈరోజు ఎన్ని మీటింగ్లు స్ప్రెడ్ అయిపోయింది సార్. అదే ఎవరు రారు ఆ రోజు క్లోజ్ చేసి ఉంటే ఏమయ్యేది? మీ ముగ్గురే మాట్లాడుకుంటే వాళ్ళని, ఎవరు వచ్చారేంటి సార్, ఎవరు రాలేదు, ఏదో 2 నిమిషాలు కష్టసుఖాలు మాట్లాడు. నాయుడు గారు మీ వాయిస్ పోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నెట్ వెళ్ళిపోయింది. ఇదే సార్ నేను చెప్పాల్సింది. లాస్ట్ ఫైనల్ గా చెప్తున్నానండి, అందరం స్టే చేద్దాం, కంటిన్యూ చేద్దాం 100% సార్. ఎవరైతే లీడర్స్ మీ మీద మీకు నమ్మకాలు లేవో, నా మాట తప్పుగా అర్థం చేసుకోండి, కనీసం మా మీద నమ్మకాలు పెట్టుకుని రండి సార్. గ్యారంటీ ఛాలెంజ్ చేసి మరి చూపిస్తున్నాను, ఇందులో విన్ అవుతామండి. ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వడానికి వీల్లేదండి. ఒకే దగ్గర ఉందాం, ఒకే దగ్గర సాధిద్దాం. మనకి ఎలా కావాలో అలా కంపెనీ ప్లాన్ డిజైన్ చేయించుకుందాం. అవసరం అయితే నాకు ఇది కావాలి, నాకు ఈ యాడ్ ఫండ్ కావాలని చేయించుకుంటూ వర్క్ చేసుకుని ఇక్కడే నిలబడదాం సార్. ఫ్యాక్ట్గా మాట్లాడుతున్నాం. చిన్న చిన్న విషయాలు పట్టుకుంటూ నెగిటివ్ అయిపోవద్దు. ఎవడో ఇంక నా మాటలుగా ఉంటాయి, కోన కోసం వచ్చిండు చేసిండు పోయిండు అని చెప్పేసి నెగిటివ్ అయిపోవద్దు. నేను ఈరోజు జాయిన్ అయినంటే నేనే పని చేస్తాను, నేనే సాధిస్తానని వచ్చాను, ఎవడో వస్తాడని ఎందుకంటే ఈరోజు ఒక లీడర్ నాకు ఫోన్ చేసి, హిందీ పర్సన్ ఏంటండి, వచ్చేసి, సార్ చాలా కంపెనీల్లో వాళ్ళు అటుపోతున్నారు, వీళ్ళు అటుపోతున్నాడు, ఈ లీడర్ ఎవడో చెప్పమంటారా? ఎవడో వచ్చిండు, 10 మంది పని చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయని ఆశపడిపోయి వాళ్ళ మీద ఆధారపడిపోయాడు. అది కాబట్టి నాకు చెప్తున్నాడు ఆ విషయాన్ని. వచ్చారు సార్ పలానా కంపెనీకి అట్రాక్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి. నాన్ సెన్స్, అదేం మాట అండి. నేను అడిగి క్లియర్గా చెప్పేసా, నువ్వు వాళ్ళ మీద ఆధారపడిపోయావరా, నువ్వు ఎప్పటికీ లీడర్గా దెబ్బే అని చెప్పేసాను నేను. మీకు కావాలంటే వాట్సాప్లో చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం ఆగండి, నేను షేర్ చేస్తాను. ఈరోజు ఆడితో జరిగిన చాటింగ్ చూస్తే మీకు తెలుస్తుంది. వెంటనే ఇమ్మీడియట్గా దండం పెట్టేసాను ఆడికి. అలా ఒక్క నిమిషం అలాగ ఉన్నాను, చెప్తా ఏం జరిగింది, మీరే చూద్దరు ఒకసారి. నేనే ఉన్నట్టు మాట్లాడుతాను సార్, ఏ విషయాన్ని కూడా అలా చూడండి. నెట్ రావట్లేదు ఏంటో. ప్లీజ్ 1 మినిట్ సార్, 1 మినిట్. నాకు కూడా బయట జాయినింగ్ ఉంటుందో తెలియాలి సార్. వస్తుందా స్క్రీను? ఇది నా వేరే మొబైల్లో లాగిన్ చేయాల్సి వస్తుంది సార్. రాలేదు, స్క్రీన్ రావట్లేదు సార్. ఓకే ఓకే సార్, వచ్చింది. ఒక్క నిమిషం అలా లైన్లో ఉండండి. చూడండి జరిగేది ఏది మీకు చెప్తాను. ఆ వ్యక్తికి వెంటనే నేను దండం పెట్టేశా. ఆడేమన్నాడు మీరు చూడండి. దెబ్బే అని చెప్పేసాను, దాని అర్థం దెబ్బే అని అర్థం అనమాట. ఇగోండి రాజు గారు 7 PM को अटेंड करिए सर, आर्डर राशाడు సార్. ఓకేనా सर, बड़े जल्दी था आपको ग्रुप से रिमूव कर दिया करने के लिए అంటే నేను గ్రూప్ లో రిమూవ్ చేస్తాను ఇమీడియట్ గా. మీకు అర్థం అంటే నేను దండం పెట్టాను, మాకు 2 బాబు అని చెప్పేసి. చూడండి, వాడు నాకు ఒక ప్లాన్ పంపించాడు. ఇగోండి ఇందులో ప్లాన్ నాకు పంపించేసి ఇందులో అన్నాడు, నాకు చెప్పినట్టు ఇగోండి ఇందులో రిమూవ్ చేస్తాను, యూ రిమూవ్ లీలా ఆర్కే సావు రిమూవ్ చేస్తాను. చూసారా? అవునవును. చేసిన ఆడు మంచి లీడరు. చేసిన వెంటనే ఆడిని గ్రూప్ లో రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన వెంటనే ఆడు మెసేజ్ పెట్టిండు, దెబ్బే నేను దండం పెట్టాను, దెబ్బే నువ్వు అవసరం లేదని చెప్పేసి. ఇగోండి మంచి లీడర్. ఇగోండి ఆడే అంటాడు, నీకు చాలా స్పీడ్ గా ఉందండి, గ్రూప్ నుంచి రిమూవ్ చేశారండి, దండం పెట్టి రెస్పాన్స్ అవుతుంది. దెబ్బే నాకు ఆడు 7 గంటలకి అటెండ్ చేయని ఒక ప్లాన్ చెప్తున్నాడు. వీడికి ఏ చెప్తూ కొట్టాలి నాకు అర్థం కాలేదు. ఒక నెల రోజులు నేను అది బీకుతా ఇది బీకుతా అన్నాడు. ఏం బీకుతున్నాడు? ఇగో ఈ ప్లాన్ పెట్టించాడు నాకు ఈ ప్లాన్ పంపించాడు నాకు. అంటే ఇప్పుడు ఆ లీడర్కి నేను ఓపెన్ గా అడిగేశాను, నువ్వు ఎవరి మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తున్నావు, దెబ్బే నువ్వు నాకు అక్కర్లేదని చెప్పాను. అని నేను రిక్వెస్ట్ కూడా చేయలే, నాకు అనవసరం. ఎందుకన్నా సూపర్ డూపర్ ప్లాన్ అండి, మీరు రండి అన్నాడు. నేను రానన్నా. మీటింగ్ పంపించాడు. మీటింగ్ పంపించిన ఇమీడియట్ గ్రూప్ నుంచి తీసాను. అక్కడి నుంచి గ్రూప్ నుంచి తీస్తే ఆడు అంటున్నాడు, మీకు ఎంత ఫాస్ట్గా ఉంది సార్, నా గురించి ఎంత స్పీడ్గా ఎందుకు గ్రూప్ నుంచి. దెబ్బే నువ్వు ఎవడో నాకు అవసరం లేదు, నువ్వు అంతే, వస్తాడో పోతే నాకు అనవసరం. వాయిస్ ఆఫ్ అయిపోయింది మీది.
ఓకే అండి. నేను హిందీ మీటింగ్‌కి వెళ్ళొచ్చాను. అరవింద్ సార్ మాట్లాడారు. పాండే సార్ మాట్లాడారు అక్కడ. అది ఏమైపోయింది సార్, నేను క్లోజ్ అవుతాను. అయితే ఇంకో మాట సార్, 1 మినిట్. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నేను ఏం చేస్తాను చెప్పమంటారా? ఆడి డైరెక్ట్ గా ఎవరైతే 4 లీడర్స్ ఉన్నారో వర్క్ చేస్తానో వాళ్ళని నా హ్యాండ్ ఓవర్ లోకి తీసేసుకుంటాను. ఆల్రెడీ మాట్లాడేశాను. సచ్చిన ఆడి మాట వినరాదు. ఆ ఒక్క పని మాత్రం మనం చేయాలి. వినిపిస్తున్నా సార్ నా మాటలు? వినిపిస్తున్నాయి. కంటిన్యూ చేయండి. క్లీన్ గా చెప్పా, ఈ గాడిద పట్టుకుని ఎక్కడికి వెళ్ళక తోక పట్టుకొని నట్టీదులు ముంచేస్తున్నాడు. మొన్నటి వరకు జడిపే పాట పాడిండి, ఇప్పుడు ఇది పాడుతున్నాడు. నిజంగా గాడిద మాట వెనకంటే లేదు సార్, లేదు మీరుంటే చాలు మాకు ఎవరు వద్దన్నారు. ఇది సార్ సత్తా అంటే. ఇది వాడు తెచ్చే మనుషుల్ని వాడి మాట వినకుండా చేసేసాను. అది ఒక్కటి చేసుకోవాలి సార్. నేను ఓపెన్ గా చెప్పా, ఈ గాడిద మొన్నటి వరకు జడిపే పాట పాడింది 4 రోజులు, ఈ రోజు వేరే పాట పాడుతున్నాడు. గాడిదని పట్టుకుని ఎన్నాళ్ళు సవారీ చేస్తారు అంటే, లేదు సార్ మీరుంటే చాలన్న, నా మాట వినండి దెబ్బమని చెప్పండి అని చెప్పాను. అక్కడ అలా ఉండాలి సార్. ఎవరైనా మన టీంలో అప్ టు 20 లెవెల్స్ ఎవరు ఎక్కడ జాయిన్ అయినా మన అండర్వార్లో ఉండాలి. అది ఏ రోజు అది చేసుకున్నాం, డెఫినెట్ మనం అనుకుంది సాధిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు మీరు మాట్లాడండి, ఒక జాయినింగ్ ఉంది, నేను ఆయనతో మాట్లాడతాను. ఓకే. ఓకే. శ్యామ్ గారు రాలేదు ఈరోజు? జర్నీలో ఉన్నారు. ఓకే. సరే. ఓకే సార్. హిందీ మీటింగ్‌కి వెళ్ళొచ్చాను నేను. అక్కడ ఒకటే సారాంశం ఒకటే. ఈ యాప్ గురించి అందరూ తెలుసుకోమని చెప్పడం జరిగింది ఆళ్ళు. ఎందుకంటే తెలియకుండా మీరు దాన్ని ఏదో పెద్ద భూతంలా భావింతారు కాబట్టి, దాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోండి. జెడ్‌పే యాప్‌లో ఏం చేంజెస్ అయినియి. దాంట్లో మంచి ఒక పాజిటివ్ చెప్తాను మీకు. జెడ్‌పేలో ఏదైతే మీరు రీచార్జ్ చేసుకుంటారో క్యాష్ బ్యాక్ అని ఉందో, ఆ క్యాష్ బ్యాక్‌ని మళ్ళీ మనం సర్వీస్ వాలెట్ చేసుకున్నప్పుడు వితౌట్ డిడక్షన్, అంటే ఇప్పుడు రీచార్జ్ చేసుకుంటే కమిషన్ వచ్చింది. 10% తగ్గి మనకి మళ్ళీ ఫండ్ వాలెట్‌లో తీసుకుంటున్నాం. అక్కడ తగ్గకుండానే మనకి చేసుకున్న రీచార్జ్ క్లియర్‌గా క్యాష్ బ్యాక్ మళ్ళీ మనకొచ్చేస్తుందన్నమాట. అది మంచి పద్ధతే కదా! అంటే 10% మనకు డిడక్ట్ అవ్వట్లేదు మనకొచ్చిన రీచార్జ్ క్యాష్ బ్యాక్. అటువంటి కొన్ని మంచి జరిగినియి. అది ఆలోచించండి. అది తెలుసుకున్నప్పుడే తెలుస్తుంది మీకు. మీరు అడగకపోయినా లేకపోతే మీటింగ్‌కి రాకపోయినా మీకేదో జరిగిపోతుందిరా ఇయన్నీ ఇలాగే ఉంటాయి అనుకునే ఫీలింగ్ వస్తుంది. సార్ ఇవాళ జెడ్‌పేలో కంటిన్యూ చేస్తే మాత్రం మంచి లైఫ్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి. అర్థం చేసుకుంటే మాత్రం ఎవరి లైఫ్ వాళ్ళు చేతిలో ఉంది. ఎందుకంటే గుడ్ డెసిషనా, బ్యాడ్ డెసిషనా అనేది మనం డెసిషన్ తీసుకొని మనం వర్క్ చేసుకుంటే గనక మనకే మంచిదది. ఇక్కడ ఒకటే క్లియర్, ఎవరు కూడా పెట్టుబడి పెట్టలేదు. ఒక 600 పెట్టారంటే అది పెద్ద పెట్టుబడి కాదు. అది మనం లైఫ్ టైమ్ మొబైల్ రీచార్జ్ చేసుకున్నా గాని మనకి దానికి 10 రెట్లుగా మనం సంపాదించుకోవచ్చు. అలా సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 600 పెట్టి 1400, 1500, 4000 సంపాదించుకొని ఓన్లీ రీచార్జ్‌ల మీద స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. ఒక్కళ్ళు జాయిన్ చేయలేదు. కానీ జాయిన్ చేయమని ఎవరు చెప్పట్లేదు మిమ్మల్ని. మీకు చెయ్యాలని ఉంటేనే జాయిన్ చేయండి. లేకపోతే మీరు రీచార్జ్‌లు చేసుకున్నా గాని మీ 600 మీకు డబుల్, త్రిబుల్‌గా రావడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి అడిషనల్‌గా మీరు ఎవరినన్నా ఒకళ్ళని రిఫర్ చేసినా దాని ద్వారా మీకు ఒక 200 వస్తాయి. తర్వాత ఆళ్ళ జీవితాంతం రీచార్జ్ చేసుకున్న వాళ్ళకి 40 డైరెక్ట్ కాబట్టి 40 పైసా వస్తాయి మీకు 100 రూపీస్‌కి. అలాగా ఏది చేసుకున్నా ఇవాళ మళ్ళీ సర్వీసెస్ వస్తున్నాయి. మన 4 సర్వీసులు ఏదైతే చెప్పారో పోస్ట్ పెయిడ్ బిల్ అని, మన ఫాస్ట్ ట్రాక్ అని, ఇంకా 2 సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అయి వచ్చినప్పుడు దాంట్లో కూడా మనం రిఫర్ చేసిన అతను పర్సనల్‌గా 7% వచ్చినా, లేకపోతే ఫాస్ట్ ట్రాక్‌లో 30 పైసా వచ్చినా మీకు కూడా ఒక కమిషన్ వస్తుంది. అది మల్టిపుల్ అయితే ఇవాళ సచిన్ సూర్యవంశీ అనే క్యాండిడేట్‌కి దగ్గర దగ్గర 1,50,000 నుంచి 2,70,000 మంది గ్రీన్ ఐడీలున్నాయి. మనం అందరం చేసుకునే రీచార్జ్‌ల మీద పైసాతో అతనికి రోజుకి ఒక రూ. 1,000 వస్తుందనుకోండి. ఇవాళ తగ్గింది కాబట్టి. అంతకుముందు 2,000 వచ్చి, ఇప్పుడు రీచార్జ్‌లు తగ్గినాయి కాబట్టి రూ. 1,000 వచ్చినా నెలకు 30,000 అయింది సార్. అతనికి మాకు 4 రోజులు డిఫరెన్స్ జాయినింగ్. కానీ ఎవరు ఎంత సత్తా చూపించుకొని జాయినింగ్ చేసుకోగలిగితే సోషల్ మీడియా వాడుకోండి. మీరు వాడుకున్న సోషల్ మీడియా ద్వారా వచ్చిన వాళ్ళు కూడా రీచార్జ్ చేసుకుంటే మీకే ఉపయోగపడుతుంది. దాని ద్వారా మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇదొక ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. మీరు ఏదైనా చేసుకోండి. మీరు జాబ్ చేస్తున్నారా? రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారా? గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా? డాక్టరా? ఇంజినీరా? ఎవరైనా అయ్యుండొచ్చు. కానీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ప్రతి ఒక్కరికి అవసరం. ఇదెందుకంటే జెడ్‌పే అనేది ఒక విజన్‌తో వచ్చింది. ఆ విజన్‌ని అర్థం చేసుకొని, ఆ టైంకి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు కంపల్సరీగా కోట్లు సంపాదించుకునే అవకాశం ఉందండి దీంట్లో. అది అర్థం చేసుకొని పాజిటివ్‌గా ఒకటి మనిషికి ఉండాల్సిన పాజిటివ్‌నెస్. మనకి ఇంట్లో ఎవరితో మాట్లాడినా లేతే మన ఫ్రెండ్స్‌తో మాట్లాడినా లేకపోతే
మన ఎవరి కొలీగ్స్‌తో మాట్లాడినా మనం పాజిటివ్‌నెస్‌తో ఉన్నప్పుడే మనకి ప్రతీదీ నెగెటివ్ ఆలోచించామనుకోండి, మనం ఏది చూసినా అరే! ఇంతేలే అంటే ప్రపంచం అలాగే ఉంది. నెగెటివ్ ఆలోచించేలాగే ఉంది. కానీ మనం ఇక్కడ ఏం పెట్టాం? దాని ద్వారా ఏమొస్తుంది? మనం కంపెనీ మన గురించి ఏం ఆశిస్తుంది? అప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అది మీకు? మీరు వర్క్ చేయాలన్నప్పుడు ఇవాళ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ వరకు వాళ్ళు యాప్ నుంచి ఏం చేయాలని తెలుసుకోవట్లేదాళ్ళు. అంటే నేను గోల్డ్ అయిపోయాను కదా! నా పని అయిపోయిందనుకుంటున్నారు. నా కిందోళ్ళు చేసుకెళ్ళిపోతారు. తప్పండి. ఎప్పుడు జరగదలాగా. మీరు వాళ్ళ నుంచి ప్రయోజనం పొందుతున్నారంటే మీరు ఒక టైం కేటాయించాలి కంపల్సరీగా. ఎందుకంటే దానివల్ల మీకు బెనిఫిట్ వస్తుంది. కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళు బ్రాంజ్‌లో ఉన్నారు. వాళ్ళ కింద ప్లాటినంలు అయిపోయినాయి, గోల్డ్‌లు అయిపోయినాయి. ఎన్నో కిందున్నాయి. అలా మీరు కూడా అవ్వండి. తప్పేముంది? ఇన్‌కమ్ వస్తుంది మీకు. మీకు తెలీదు. మీకు తెలిసిన 10 మందికి చెప్తే 10 మందిలో 50 మందొచ్చారు. ఆ 50 మంది ద్వారా మీకు లక్షల టీమొచ్చేసిందనుకోండి. అదృష్టమే గదా! 600లతో మీరు పెట్టింది మీరు 6,00,000 సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అది దీంట్లోనే ఉంది. మీరు వదిలేసుకుంటే ఎవరు అడగరు కూడా అడగరు. అది మీ ఆహ్, స్వయంగా మీరు తీసుకునే నిర్ణయం అన్నమాట. అందుకని చెప్పి ప్రతి ఒక్కరు ఈ జెడ్‌పేలో క్లియర్‌గా మీరు అర్థం చేసుకొని హ్యాపీగా చేసుకోండి సార్. ఎందుకంటే మేము ఆ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాం. ఒక పాసివ్ ఇన్‌కమ్ తీసుకోండి. ఇవాళ ప్లాటినం ర్యాంక్‌లో ఉన్నానంటే ఎలా లేదన్నా 500, 600 ఓన్లీ రాయల్టీ వస్తుంది. వస్తుంది. ఎందుకంటే ఆ 7 నెలలు, 8 నెలలు నిద్రాహారాలు మానేసి నైట్ 3కి మెలుకువొచ్చి 2కి మెలుకువొస్తే స్ట్రక్చర్ యేసుకునేవాడిని. ఎవరిని ఎలా మాట్లాడాలి? వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి? నాకు ఉన్నారు. నా లీడర్, నా డైరెక్టరోళ్ళు ఏం చేశారు? వాళ్ళు సెకండ్ ఐడీ యేసుకొని వాళ్ళ కింద బ్రౌన్ చేసుకున్నారు. నా డైరెక్ట్ ఉన్నోళ్ళు చేసుకోకుండా కిందకి చేసుకున్నారు. వాళ్ళకి టైంకి నేను మోటివేట్ చేసి, "బాబు పైన చేసుకో" అని చెప్పి వాళ్ళని చేయించి వాళ్ళ కింద ఆళ్ళు సిల్వర్ అవ్వకుండా గోల్డ్ చేశాను. అంటే దానికి నేను టైంకి రెస్పాండ్ అవ్వకపోతే ఆ కింద స్ట్రక్చర్ యేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ పై ఐడీకి కావాలి, కింద ఐడీకి కావాలి, ఆ కింద ఐడీకి కావాలి. అంటే నాకు రూ. 200 వచ్చేయాలి, రూ. 40 వచ్చేయాలి, రూ. 20 వచ్చేయాలి. దాని ద్వారా మీకు అప్లై నుంచి సపోర్ట్ రాదు సార్. ఎందుకంటే మీ ర్యాంక్ అనేది మీ అప్లై‌కి ఉపయోగపడినంత అప్పుడు మాత్రమే మీకు హెల్ప్ చేయగలరు ఎవరైనా. అది అర్థం చేసుకోండి. మీరు 10 ఐడీలేసుకోండి కాదంటలేదు. కానీ ఫస్ట్ ఐడీని మీరు దాని కిందేసుకొని, ఫస్ట్ ఐడీని మీరు ఏ ర్యాంక్ తీసుకెళ్లాలని తీసుకెళ్ళండి. అప్పుడు ఎ మీకు అన్ని హెల్ప్‌లనేది రావడం జరుగుతుంది. దీంట్లో ఉన్నదదే. మీరు 10 కాకపోతే 50 ఐడీలేసుకోండి. అది మీ కేపబిలిటీ. మీరెంత చేసుకుంటారో. ప్రతి ఐడీకి ఆఫ్టర్ 1 మంత్ మీరెన్ని డైరెక్ట్‌లు ఆ ఐడీలో ఉన్నాలో అన్ని లెవెల్ వరకు సపోజ్ 15 లెవెల్ ఎళ్ళిపోయిందనుకోండి. 15 లెవెల్ రావాలంటే ఆ 15 లెవెల్‌ల డైరెక్ట్‌లు మీకుండాలి ఆ ఐడీలో. అదొకటి కండిషన్ చాలా మంచిగా పెట్టింది కంపెనీ. లేకపోతే మాకు 10 రోజులు జాయిన్ అయిన 10 రోజుల్లోనే మాకు 20 లెవెల్ దాటేసి ఎళ్ళిపోయింది టీము. నాకు తెలిసి ఒక 3, 4 వేల టీము 20 లెవెల్ నుంచి ఔట్ అయిపోయింది. అయిపోయింది. అంటే వాళ్ళేంటంటే ఒక 5, 6 ఐడీలేసుకొని కింద వర్క్ చేసుకున్నారు. అప్పుడు బ్రాంజ్‌లో ఉన్నారు. మార్చి 10 తారీఖు, 15 తారీఖున జాయిన్ అయిన క్యాండిడేట్ ఇప్పుడు కూడా బ్రాంజ్‌లోనే ఉన్నారు. అంటే మనం చేసే పని నిజాయితీగా చేస్తే దాని రిజల్ట్ కూడా దేవుడు కూడా టైంకి ఇస్తాడు. ఇవాళ నేను నాయుడు గారితో డైరెక్ట్‌గా ఉన్నా. నాకు 4 ఐడీలున్నాయి. నేను ఫస్ట్ ఐడీని ప్లాటినం చేసుకున్నా. రేపొద్దు టోపాజ్ అది చేస్తాను. నా కింద ఐడీలు నేను ప్లాటినం చేసుకుంటా. అది నా స్ట్రాటజీ. అంతేగాని నేను కింద చేసుకుంటా. నాయుడు గారికి నేను ఎలాగపోతే నాకేంటి అనుకుంటే చాలా తప్పండి. ఎవరైతే మనకి ఆ ప్లాన్ గురించి చెప్పారో, వాళ్ళకి మనం 100%గా ఈ ప్లాన్‌లో ఏదైతే ఉందో దాన్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళకి సాయం చేస్తే, రేపొద్దున వాళ్ళు మీకు సాయం చేసే అవకాశం ఉంటుంది. అంతే తప్ప లేదులే నా స్వార్థమే ఇంక ప్రతీదీ నా స్వార్థమే. నాకే రావాలన్నీ అనుకుంటే దీంట్లో అయితే సక్సెస్ కారు. అది ఎగ్జాంపుల్ కూడా చెప్పేసాను. అప్పుడు మార్చ్‌లో బ్రాంజ్ ఇప్పుడు కూడా బ్రాంజే ఉన్నారు. ఆ బ్రాంజ్ కూడా 2 రోజుల్లో అయిన క్యాండిడేట్‌లు అంత ఫాస్ట్ క్యాండిడేట్‌లు. అంటే మన నించున్న కొమ్మని నరుక్కున్న టైప్ అన్నమాట. అంటే 10 లెవెల్‌లు ఇన్‌కమ్ కూడా నాకే వచ్చేయాలనుకున్నప్పుడు అది సక్సెస్ కాదు సార్. ఎందుకంటే మనం ఎవరినైతే జాయిన్ అయ్యామో వాళ్ళకి ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళతో ప్లాన్ తెలుసుకోండి. ఎలా చేసుకుంటే మంచిది. వాళ్ళది కూడా తప్పు కాదు. ఎందుకంటే 4, 5 ఐడీలేసుకుంటే నాకిలా వచ్చేస్తుంది కదా! ఇలా వేరోళ్ళకి ఉపయోగపడాలని కూడా తెలియకపోవచ్చు. అది వేరే ఇష్యూ. కాకపోతే ఈ ప్రతి ఒక్కరు మీ డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని గనక వాళ్ళు రాంగ్‌గా వర్క్ చేసుకుంటా గనక వాళ్ళని టైంకి లేపండి మీరు. టైంకి లేకపోతే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైకొచ్చి చేయలేరు కూడా. అందుకని మీకు ఉపయోగపడాలి. మీ ర్యాంక్ రావాలి. వాళ్ళు ఉపయోగపడాలి. వాళ్ళు మంచి ఇన్‌కమ్ తీసుకోవాలంటే, ఏదైతే మీరు మీటింగ్‌కొచ్చినప్పుడే దీనికి తెలుస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే మీ అప్లైని కాల్ చేయండి. ఆయనకి తెలియకపోతే అడిగి చెప్పమని చెప్పండి. అప్పుడే దీంట్లో సక్సెస్ అవుతారు సార్. వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ కోటీశ్వర్లయ్యే ఒక ప్లస్ ఇంకోటేంటంటే,
వేరే కాన్సెప్ట్ లాగా పనికిరాని సోపో సబ్బో కొనమంటలేదు, పనికిరాని ఆయుర్వేదిక్ ఐటెం తినమంటలేదు. ఏదంటే ఇప్పుడు ఈ రోజుల్లో డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఏది మందు మాకు ఏదో తినొద్దు అన్నప్పుడు మనం ఏదో ఒక ఎంఎల్ఎం కోసం ఏదో దీనికోసం లివర్ క్లీన్ అయిపోతుంది, దానికోసం బ్రెయిన్ క్లీన్ అయిపోతుంది అనుకునే పదార్థాలు అమ్మటం కాదు ఇక్కడ. ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది. దాంట్లో యూజ్ చేసే మొబైల్ రీచార్జ్ చేయొచ్చు. ఒక డైలీ యూజ్ ఐటెమ్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దాని ద్వారా చేసే బిజినెస్. అంటే మీకు 100% సక్సెస్ రేట్ ఉన్న బిజినెస్. దాన్ని మనం వదులుకున్నామంటే ఇవాళ రోజున అప్పుడు నేను చెప్తున్నాను కదా! బ్రాంజ్‌లే కాదు సిల్వర్‌లు అయ్యే నాకు నిద్ర పట్టట్లేదు సార్. నేను కార్‌లోనే ఉన్నాను. ఇంకో 10 మంది నేను చేసి ఇవాళ నేను సిల్వర్ అయిపోతాను అన్న క్యాండిడేట్ మానేసి వెళ్ళిపోయారు. ఓన్లీ రీచార్జ్ టైంకి అవ్వట్లేదని చెప్పి. ఎవరికి నష్టం? ఆయనకి నష్టం. ఇవాళ రావాలన్నా రాలేకపోతున్నారు. ఉండాలంటే అరే! అప్పుడు ఉంటే బాగుండే అనిపిస్తుంది. అలా మీ దాంట్లో బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీరేం చేస్తారంటే దీన్ని అర్థం చేసుకొని హ్యాపీగా చేసుకోండి సార్. ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ ఉంటుంది. అంటే మన ఇండియాలో దీంట్లో ఏంటంటే 140,00,00,000 జనాభా ఉంది కాబట్టి మనకి ఎంత లక్షల మందిని చేసుకోగలిగితే అంత చేసుకోవడానికి స్కోప్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు టీమ్ చేసుకొని మంచి ర్యాంక్ సాధించి ఇన్‌కమ్ చేసుకోండి. ఆహ్, థాంక్ యూ సార్. మీటింగ్ టైమ్ అయితే అయిపోయింది ఈ రోజుకి. ఇంకా క్లోజ్ చేద్దాం. రేపు ఈవినింగ్ కరెక్ట్‌గా ఎవరైతే ప్లాన్ ఇనాలన్నా లేకపోతే వాళ్ళ టీమ్ తెచ్చుకోవాలన్నా గాని 8:30కి ఎగ్జాక్ట్‌గా వచ్చేసేయండి. ప్లాన్ వినండి. తర్వాత ఈ యాప్ గురించి ఎందుకనేది మీకు అవగాహన లేదో, ఆ అవగాహన తెచ్చుకోవడానికి టెక్నికల్ సెషన్ మన రాజశేఖర్ గారు చాలా చెప్తున్నారు. అది వినండి. మీరు విని మీ కింద డౌన్ లైన్‌కి మీరు స్వయంగా చేసుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీ అది. ఆ టెక్నికల్ సెషన్ అనేది 10 నిమిషాలు ప్రతి ఒక్కరికి చెప్పడానికి ట్రై చేస్తున్నాం డైలీ కూడా. థాంక్ యూ సార్. ఈ రోజుకి క్లోజ్ చేద్దాం. గుడ్ నైట్ అండి అందరికి. సార్. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. బై.